అబ్రహాము దేవునితో స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు. పాస్టర్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి, నా కష్టాల్లో ఆదుకుంటాడండి, ఆయన చాలా మంచోడండి, ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే సర్దుతాడండి, నా ఒంట్లో బాగాలేదంటే ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తాడండి, నా కష్టం వచ్చిందంటే రెక్కలు కట్టుకొని వాలిపోతాడండి అంటే ఓకే, నీకెన్ని ఉపకారాలన్నా చేసిన ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏమిటో ఒక దైవ భయము లేని లోక సంబంధమైన లోకానుసారంగా వాక్యానికి లోబడకుండా జీవిస్తున్న వ్యక్తితో నువ్వు నీ స్నేహ సంబంధాన్ని పెంచుకున్నావంటే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. ఒక వ్యక్తి మాట్లాడిన ఒక మాట నిన్ను దేవునిలో సన్నగిల్లే విధంగా, ఆత్మీయతలో సన్నగిల్లే విధంగా, ప్రార్థనకు వెనకబడే విధంగా, దైవజనులతో నీకున్న అనుబంధాన్ని దూరం చేసే విధంగా ఒక వ్యక్తి నోటి నుండి ఒక మాట వచ్చిందంటే ఆ వ్యక్తి సాతాను సంబంధి. వద్దు, నీ భక్తిని ధ్వంసం చేసే వాళ్ళతో నువ్వు పొత్తు పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో, నువ్వు ఎవరితో ఉంటున్నావో, నువ్వు విడిచిపెట్టిన ఏ స్నేహాలకి మరలా తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో ఆలోచించుకో.